ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయి సచ్చరిత 43-44 అధ్యాయాలు. ఇవి చాలామందికి చదివేటప్పుడు గుండె బరువెక్కిపోతుంది, మనస్సులో ఒక అల్లకల్లోలం ఏర్పడుతుంది. ఎందుకంటే 42వ అధ్యాయం వరకు కూడా బాబాతో మన పారాయణ కలిసి సాగుతుంది. బాబా చేసినటువంటి లీలలు, బాబా గారి యొక్క అవతార లక్ష్యము, ఇవన్నీ చదువుతూ పోతూ ఉంటాం. మధ్యలో వచ్చేటువంటి అద్భుతమైనటువంటి లీలలతోటి మనస్సు పులకరించిపోతుంది. కానీ 43-44 అధ్యాయానికి రాగానే మనస్సు బరువెక్కిపోతుంది. అప్పటి వరకు బాబాతో మనం కలిసి ప్రయాణం చేస్తాం పారాయణలు. 43-44 అధ్యాయంలో బాబా శరీరాన్ని వదులుతున్నారు అనేటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు అందరి గుండెలు కూడా బరువెక్కిపోతాయి. కానీ 43-44 అధ్యాయాన్ని మనం నిశితంగా పరిశీలిస్తే అద్భుతమైనటువంటి జ్ఞానబోధ అందులో ఉంటుంది. అక్కడ బాబా శరీరాన్ని వదిలేటప్పుడు వారు పాటించినటువంటి ధర్మము, నియమాలు మనందరికీ ఒక హితబోధ లాంటివి. బాబా గారి యొక్క మహాసమాధి యొక్క గడియలు దగ్గరకు రాగానే వారు వ్యవహరించినటువంటి తీరు మనందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి పాఠం. చివరి అంకంలో ఎవరిపైనా కూడా ధ్యాస ఉండకూడదు, ఎవరి స్మరణ ఉండకూడదు. అలా ఎవరి స్మరణ లేకుండా మనస్సు వాసనారహితమైనప్పుడు మాత్రమే ఆత్మ పరమాత్ముడిలో లీనమైపోతుంది. అలా కాకుండా మనస్సులో రకరకాలైనటువంటి వాసనలు, వ్యాపకాలు, బంధాలు ఇవన్నీ కూడా స్మరిస్తూ ఉంటే మనస్సు వాసనారహితం కాదు, మన ఆత్మ పరమాత్మలో లీనం కాదు. అందుకనే బాబా గారు మహాసమాధికి దాదాపు 14-15 రోజుల ముందు నుంచి కూడా వారు రామ విజయం అనేటువంటి గ్రంథాన్ని వజేతో చదివించుకుంటారు. వజే దాదాపు 11 రోజుల పాటు రాత్రింబగళ్ళు విశ్రమించకుండా అది పారాయణ చేస్తూ ఉంటే దానిని శ్రవణం చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు ఒక అద్భుతమైనటువంటి సందర్భం గుర్తొస్తుంది. పరీక్షిత్ మహారాజు వారు శరీరాన్ని వదలడానికి ముందు శంకరాచార్యుల చేత వారు భాగవతాన్ని పారాయణ చేయించుకుంటారు. అదేవిధంగా రామ విజయం అనేటువంటి గ్రంథాన్ని బాబా 14 రోజులు పారాయణ చేయించుకుంటారు. వజే షిరిడీకి వచ్చినటువంటి కొత్తలో బాబాను అడిగేటువంటి వారట, ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చెప్పారు, నాకు ఏదైనా ఒక పని అప్పగించరాదా అని చెప్పి. వజే బ్రాహ్మణుడు, అటువంటి వారికి ఎంత గొప్ప అదృష్టం పట్టిందో చూడండి. బాబా శరీరం వదిలేటువంటి సందర్భంలో బాబాకు ఆ రామ విజయం అనేటువంటి గ్రంథాన్ని వినిపించడం, ఆయన పారాయణ చేయడం అనేటువంటిది గొప్ప అదృష్టం. శంకరాచార్యులకు ఆ అదృష్టం కలిగింది. పరీక్షిత్ మహారాజుకు ఆ భాగవతాన్ని పారాయణ చేసి వినిపించారు. తర్వాత ఇక్కడ కూడా ఈ బాబా అదే రకమైనటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించారు. మహాత్ములు వారు శరీరాన్ని వదిలేటప్పుడు అప్పటి వరకు ఏర్పరచుకున్నటువంటి ఏ బంధనాలు, ఏ అనుబంధాలు, ఏ ప్రేమ కూడా, ఎందుకంటే బాబా యొక్క ప్రస్థానము ప్రేమ పైన ఆధారపడి ఉన్నటువంటిది. ఆయన భక్తుల ప్రేమకు కట్టుబడి ఉంటాడు. ఈ సందర్భంలో ఇంకొక విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. బాబా వారి శరీరాన్ని వదిలేటప్పుడు ఎక్కడ భక్తుల యొక్క భక్తి ప్రేమలు తనను అడ్డగిస్తాయో అని బాబా అందరినీ కూడా ఇళ్లలోకి పంపించేస్తాడు. ఎందుకంటే చివరి క్షణంలో ఆ ప్రేమ పాశం గనక తనల్ని బంధిస్తే దాన్ని బలవంతంగా వదిలించుకొని వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. ఇంకొక విషయం ఏమిటంటే సత్పురుషులకు ప్రేమ, బంధాలు, అనుబంధాలు ఇవన్నీ ఏమీ ఉండవు కదా అనేటువంటి సంశయం వస్తుంది. కానీ బాబా యొక్క ప్రస్థానమే భక్తి ప్రేమ అనేటువంటి పునాదులపైన ఆధారపడి ఉంది. అందుకనే తన భక్తుల యొక్క భక్తి ప్రేమ ఎలా అడ్డుపడుతుందేమో అని చెప్పి బాబా అందరినీ అక్కడి నుంచి పంపించేస్తారు. ఎందుకంటే చివరి క్షణంలో భగవంతుని ధ్యాస తప్ప మరొకటి ఉండకూడదు అని అంటారు. ఎందుకంటే చివరి క్షణంలో మనం వెళ్ళేటప్పుడు ఏ ధ్యాస అయితే ఉంటుందో, ఏ బంధనాల గురించి ఆలోచిస్తామో, ఏ విషయాల గురించి ఆలోచిస్తామో ఆ విషయాల కోసం మళ్ళీ తిరిగి జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకనే బాబా మనందరికీ సూచించినటువంటిది ఏమిటంటే వారి మహాసమాధి ప్రస్థానంలో ఎవరమూ కూడా చివరి క్షణంలో, చివరి అంకంలో దేనిపైనా కూడా మనం ప్రేమ కలిగి ఉండకూడదు,
చివరి అంకంలో మన యొక్క ఆలోచన, మనస్సు, తనువు అన్నీ కూడా శ్రీహరిపైనే లగ్నం చేయాలి అనేటువంటి విషయాన్ని అత్యద్భుతంగా వారి సమాధి ప్రస్థానంలో బోధిస్తారు. ఇందులో కూడా 43వ అధ్యాయంలో కూడా ఉంటుంది. బాబా సమాధి చెందినప్పుడు షిరిడీ జనులందరూ కూడా రోధించారు. అమాయకులైనటువంటి వారు రోధిస్తూ ద్వారకామయి ముందు విలవిల్లాడిపోయారు. విజ్ఞులు మాత్రం మౌనంగా ఉండిపోయారు అని చెప్పి. ఎందుకు విజ్ఞులు మౌనంగా ఉండిపోయారు? బాబా యొక్క అవతార ప్రస్థానం గురించి వారికి స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. శరీరంతో ఉన్నటువంటి అవతారానికి స్వస్తి పలికి వారు సర్వజీవులలో ఉండేటువంటి సర్వవ్యాపకత్వానికి వారి యొక్క అవతార ప్రస్థానం వెళ్ళింది అనేటువంటిది వివేకవంతుల యొక్క నిర్ణయం. ఒకే చోట ఉండేటువంటి స్థితి నుంచి అంతటా సర్వత్రత ప్రకటితమయ్యేటువంటి స్థితికి, సర్వవ్యాపకత్వానికి బాబా యొక్క అవతార ప్రస్థానం వెళ్ళిందనేటువంటిది వివేకవంతుల యొక్క నిర్ణయం. అందుకనే బాబా కేవలం షిరిడీకి, శరీరానికి పరిమితం కాదనేటువంటి విషయాన్ని తర్వాతి కాలంలో మనందరికీ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనందరికీ గొప్ప అవగాహన కల్పించారు. శరీరంతో సద్గురువుకు పని లేదు. శరీరం లేకుండా మరింతగా భక్తుల యొక్క యోగక్షేమాలు చూస్తారు, వారి ప్రేమను ఆస్వాదిస్తారు అనేటువంటి దాన్ని మనం ఈ 108 సంవత్సరాల బాబా సమాధి ప్రస్థానంలో మనం చూస్తూనే ఉన్నటువంటిది. బాబా ఎంత ప్రేమ కలిగినటువంటి వారంటే తన భక్తుల కోసము తను శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే కాదు, శరీర అనంతరము కూడా తన యొక్క ఉనికి ఉంటుంది. తాను శరీరానికి పరిమితమైనటువంటి వాడిని కాదు అనేటువంటి విషయాన్ని కూడా 43వ అధ్యాయంలో చెప్తారు కదా. బాబా మహాసమాధి తీసుకున్న తర్వాత ఆ రోజు ఉదయం కాగరహారతి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి జోగ్ ఇంటికే పరిమితమైపోతే బాబా లక్ష్మణ్ మామను స్వప్నంలో తట్టి లేపి, నా జోగ్ నేను మరణించాననుకుంటున్నాడు, నువ్వు వచ్చి హారతినివ్వు అని అంటారు. కానీ అప్పటికే ఆ రోజు పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయి. బాబా యొక్క సమాధిని ఎక్కడ చెయ్యాలి అనేటువంటి వివాదం జరుగుతూ ఉంది. కుశాల్ చందు లాంటి వాళ్ళు బడే బాబాకు ఒత్తాసు పలికి బాబాను ముస్లిం సాంప్రదాయం ప్రకారం సమాధి చేయాలని, మిగతా గ్రామస్తులందరూ కూడా రామచంద్ర కోతే పాటిల్ లాంటి వాళ్ళు, బాబాకు అంకితమైనటువంటి భక్తులు, వీళ్ళందరూ కూడా బాబా యొక్క శరీరాన్ని బూటీవాడాలో సమాధి చేయమని చెప్పారు. బాబా సాక్షాత్తు పలికినటువంటి పలుకులవి. బాబాను అక్కడే సమాధి చేయాలని చెప్పి పట్టుబడుతున్నటువంటి సందర్భంలో తెల్లవారికి కూడా ఆ సమస్య సద్దుమణగలేదు. కానీ లక్ష్మణ్ మామ హారతి పల్లాన్ని పుచ్చుకొని ఎంతమంది మౌలీలు అడ్డుపడుతున్నా, ఎంతమంది బాబాకు హారతి ఇవ్వడానికి వీల్లేదు, వారి యొక్క సమాధి ప్రక్రియ పూర్తి కాలేదని చెప్పి అడ్డుపడుతున్నా సరే లక్ష్మణ్ మామ ధీరత్వంతో ముందుకు వచ్చి బాబాకు కాగడ హారతి చేసి బాబాకు దక్షిణ పెడుతుంటే వారు చెయ్యి తెరిస్తే మళ్ళీ చెయ్యి అలా మూశారు. బాబా యొక్క శరీరం చల్లబడలేదు. బాబా యొక్క చేతులు కాళ్ళు కూడా బిగుసుకపోలేదు. దక్షిణ పెట్టిన వెంటనే మళ్ళీ బాబా చెయ్యి మూసుకుంది. ఎందుకంటే లక్ష్మణ్ మామ ప్రతిరోజు కూడా బాబా చరణ సేవ చేసి చరణ పూజ చేసిన తర్వాతనే ఇతర దేవతల యొక్క పూజలు చేసేటువంటి వాడు. ఆ ఊరికి వతందారి. మొదట బాబాను విశ్వసించినటువంటి వారు కాదు, కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో బాబా తప్ప మరొక దైవం లేరు అనేటువంటి స్థితికి లక్ష్మణ్ మామ వచ్చాడు. బాబా శరీరానికి చివరి హారతి ఇచ్చినటువంటి గొప్ప ఘనతను కూడా లక్ష్మణ్ మామ పొందారు. ఈ విధంగా బాబా తమ సమాధి ప్రస్థానంలో అనేక విషయాలను మనకు సుస్పష్టంగా తెలియజేశారు. అందరూ కూడా బాబా శరీరం ఉన్నప్పుడు ఆ రోజు హారతి ఇచ్చారు. బాబా శరీరాన్ని వదిలిన తర్వాత హారతులు అవసరమా లేవా అనేటువంటి సంశయం భవిష్యత్తులో రావచ్చు. అందుకనే బాబా లక్ష్మణ్ మామను తట్టి లేపి మరి, నేను ఈ శరీరానికి మాత్రమే పరిమితమైనటువంటి వాడిని కాదు, ఈ హారతుల నియమం అనేటువంటిది ఈ కల్పాంతం వరకు సాగుతూనే ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు కదా. ఈరోజు అన్ని మందిరాల్లో కూడా హారతి ఇంత వైభవంగా జరగడానికి కారణం మనం కాదు, బాబాయే. ఎందుకంటే గురువు శరీరంతో ఉన్నప్పుడు సకలోపచారాలు చేయాలని ఆసక్తి ఆశ్రితులకు ఉంటుంది. కానీ గురువు శరీరం కనుమరుగైపోయిన తర్వాత ఆ ఆసక్తులు తగ్గుతాయి.
అటువంటి పరిణామాలు వస్తాయని చెప్పి ముందే బాబా లక్ష్మణ్ మామ చేత తన పార్థివ దేహానికి వారు హారతి ఇప్పించుకున్నారు. సమాధి అయిన తర్వాత కూడా హారతులు ఈ విధంగానే కొనసాగాలనేటువంటి గొప్ప సాంప్రదాయాన్ని వారు అక్కడ ఏర్పాటు చేసి వెళ్ళారు. బాబా మార్గంలో ఏర్పాటు చేసినటువంటి పూజ, అర్చన, హారతులు ఇవన్నీ కూడా బాబా ఉన్నప్పటి నుంచే ఆరంభమైనటువంటివి. బాబా స్వయంగా బివి నరసింహస్వామి లాంటి వారిని పిలిపించుకొని అన్ని దేవతామూర్తులకు అష్టోత్తరాలు ఉన్నాయి, బాబాకు కూడా అష్టోత్తరం ఉండాలని చెప్పి బివి నరసింహస్వామి చేత అద్భుతమైనటువంటి అష్టోత్తరాన్ని వారు రాయించుకున్నారు. ఈ విధంగా తన శరీరం కనుమరుగైపోయిన తర్వాత కూడా ఏ ఉపచారాలు చేయాలి, ఏ విధంగా తనను భక్తి ప్రేమలతో కొలవాలనేటువంటి విషయాన్ని వారి సమాధి ప్రస్థానంలో ఉన్నటువంటి అధ్యాయాల్లో ప్రస్తావించారు. మామూలుగా సమాధి ప్రస్థానంలో బాబా యొక్క సమాధి పలానా సమయానికి జరిగింది, వారి శరీరాన్ని వదిలారు, జనమంతా రోధిస్తున్నారు, ఈ ఒక్క అంశంతో ముగించవచ్చు. కానీ ఈ అధ్యాయాల్లో గొప్ప జ్ఞానబోధ ఉంటుంది. బాబా కారణం చేతనే షిరిడి గొప్ప పుణ్యక్షేత్రమైంది. ఆ రోజు అందరూ అనుకున్నారు ఇక్కడితో ఈ ఘనత, ఈ చరిత్ర కనుమరుగైపోతుంది. ఎందుకంటే బాబా లేనటువంటి ద్వారకామయి, బాబా సప్త పురాణాల్లో ఒకటైనటువంటి ద్వారకామయిని ఇక్కడ నెలకొల్పారు. ఇది సాక్షాత్తు ద్వారకామయి అన్నారు. అటువంటి ద్వారకామయి బోసిపోతుంది. ఆ తల్లి ఒడిలో ఉండాల్సినటువంటి బిడ్డ అక్కడ లేకపోతే ఆ తల్లి రోధిస్తుంది అనేటువంటి భావన అనేక మందిలో ఉండేటువంటిది. కానీ అది తాత్కాలికమైంది. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులకు మాత్రమే అక్కడ ద్వారకామయ్యి మూగబోయింది. అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా దీనంగా, హీనంగా వారు రోధిస్తూ ఉన్నారు. కానీ కాలక్రమంలో ద్వారకామయ్యకి గొప్ప వైభవం పెరిగింది. సమాధి మందిరం సువర్ణ మందిరమై, సువర్ణ రజిత సింహాసనం పైన బాబా ఆసీనులై రాజాదిరాజ యోగిరాజగా వారు పూజలను అందుకుంటున్నారు. ఆ షిరిడి వైభవం ఈరోజు వర్ణించలేనటువంటి, మాటలకు అందనటువంటి గొప్ప స్థితికి ఈరోజు షిరిడి వెళ్ళింది. కానీ ఈ అధ్యాయంలో ఒక గొప్ప బోధ ఉంటుంది తెలుసా. ఆ రోజు షిరిడి జనులందరూ కూడా బాబా దేహం ముందు కూర్చొని రోధిస్తూ వారి మనసుల్లో అనుకుంటారు, బాబా బుద్ధి భ్రంశమైనటువంటి మాకు మీరు అహర్నిశలు కూడా జ్ఞానబోధ చేస్తూ ఉంటే ఒక్కరోజైనా దాన్ని మేము చెవిన పట్టించుకోకపోతిమి. బోర్లించిన కుండల వలె మీ మధుర బోధ వర్షిస్తున్నా సరే ఒక్క చుక్కను కూడా మేము నికించుకోలేకపోయాం బాబా. ఇప్పుడు రోధించి ఏమి ప్రయోజనం? మీ మధుర బోధను మళ్ళీ మేము దోసిట పట్టుకుంటామా? ఎస్, ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు మాత్రమే కాదు, ఈరోజు కూడా బాబాతో ప్రేమబంధం ఉన్నటువంటి మనందరము కూడా ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. వారు ఎప్పుడూ కూడా అహర్నిశలు బుద్ధిభ్రంశమైనటువంటి మన కోసము మధురమైనటువంటి బోధను చేస్తూనే ఉన్నారు. బోర్లించిన కుండల వలె మధుర బోధను మనం కూడా ఈరోజు మనం ఇంకించుకోలేకపోతున్నాం. అందుకని ఈ అధ్యాయంలో ఒక కాషన్ ఇస్తారు హేమాడ్ పంత్. ఆ రోజు జనులు బాబా శరీరం కనుమరుగైపోతుంటే ఏ విధంగా బాధపడ్డారో మీరు కూడా చివరి అంకంలో ఇటువంటి బాధ పడకూడదు. మనకి ఎప్పుడు గుర్తొస్తాయి ఇవన్నీ? మన శరీరం చచ్చుబడిపోయినప్పుడు అప్పుడు గుర్తొస్తాయి. బాబా, ఇన్నేళ్ళ నీ సహచర్యంలో నీ మధుర బోధను ఒక్కదాన్నైనా సరే నేను నా శరీరానికి, నా మనసుకు ఎక్కించుకోలేకపోయానే, ఎందుకు నా జీవితం అంతా కూడా బోర్లించిన కుండవలే ఉంది అని చెప్పి ఆ రోజు మనం పశ్చాత్తాపడకూడదు. బాబా యొక్క మధుర బోధను ఒడిసి పట్టుకోవడానికి ఎప్పుడు మనస్సు, తనువు అన్నీ కూడా తెరిచిపెట్టుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ధన్యత్వాన్ని సాధిస్తారు. చివరి అంకంలో బాబా బాబా అంటే వచ్చేటువంటిది ఏమీ లేదు. మన జీవన ప్రస్థానంలో వారి యొక్క మధుర బోధను మనస్సుకు పట్టించుకొని దాన్ని తనివి తీరా సేవించినటువంటి వారికి మాత్రమే బాబా యొక్క సహచర్యం ధన్యత్వం అవుతుంది. లేకపోతే మనం కూడా బోర్లించిన కుండల వలె ఉండిపోతాం. బాబా మీరు ఒక మాట చెప్పారు, ఎవరినైనా మీరు దూషిస్తే నాకు బాధ కలుగుతుందన్నారు. ఆ ఉపదేశాన్ని, ఆ సందేశాన్ని ఒక్కరోజైనా మేము పాటించకపోతుంది బాబా. మేము అనేక మంది మనసులను గాయపరిచాం, అనేక మందిని రకరకాలుగా అన్నాం.
అన్నప్పుడు మీకు బాధ కలుగుతుందనేటువంటి విషయాన్ని మేము గుర్తించలేకపోయామే. పదే పదే ఆ విషయాన్ని చెప్తున్నా సరే పట్టించుకోలేదే. ఈరోజు కూడా మనస్థితి కూడా అంతే. సచ్చరితలో అనేక సందర్భాల్లో ఆ వాక్యాన్ని మనం చదువుతాం. ఎవరైనా సరే ఇతరులను దూషిస్తే, ఇతరులను కసిరించుకుంటే అది నన్ను దూషించినట్టే, నన్ను కసిరించుకున్నట్టే అనేటువంటి పదం మన మనస్సులో ఎక్కించుకోలేకపోతున్నాం ఈరోజు కూడా. ఇటువంటి అద్భుతమైనటువంటి మధుర బోధను ఆ రోజు బాబాతో ప్రత్యక్ష సహచర్యం ఉన్నటువంటి వారు సరిగ్గా మనసుకు ఎక్కించుకోలేకపోయారు. ఈరోజు మనం కూడా బాబాతో ప్రేమ బంధం కలిగినటువంటి మనం ఎంతవరకు దానిని మన మనస్సుకు ఎక్కించుకోగలుగుతున్నాం, ఎంతవరకు వాటిని మనం పాటిస్తున్నాం. మనం కూడా ఇలా బాధపడకూడదు. చివరి అంకంలో మనం ధీమాగా గర్వంగా ఉండాలి. నా ఈ జీవన ప్రస్థానంలో బాబా యొక్క బోధను నేను ఆచరణలో పెట్టాను కాబట్టి ఈరోజు నా శరీరం కృషించిపోతున్నా సరే నేను ఆనందంగా ఉండగలుగుతున్నాను అనేటువంటి దాన్ని మనమందరం కూడా గర్వంగా చెప్పుకునేటువంటి స్థితికి మనం వెళ్ళాలి. సచ్చరితలో ఈ వాక్యాలన్నీ హేమాడ్ పంత్ ఊరికనే రాయలేదు. మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా మీలో కూడా ఇదే భావన వస్తుంది. మీరు ఎంత సమయాన్ని వృధా చేశారు, బాబా యొక్క మధుర బోధ వర్షంలా కురుస్తున్నా సరే దాన్ని ఎందుకు మనం పట్టుకోలేకపోయాము అనేటువంటి విషయాలను మీరు చివరిలో ఎప్పుడూ కూడా బాధపడకూడదు. ఇటువంటి బాధ మీకు ఉండకూడదు. కాబట్టి బాబా యొక్క బోధను, వారు చెప్పినటువంటి జీవన విధానాన్ని మనం మన జీవితాల్లో అనుసరణ ఆచరణ చెయ్యాలనేటువంటిదే 43వ అధ్యాయంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలు. బాబా మీరు ఇంత గొప్ప జ్ఞానబోధ చేస్తున్నా మేము సోమరులుగా మారి నిద్రపోయాం. ఒక్కదాన్ని కూడా మేము మా మనసుకు ఎక్కించుకోలేకపోయాం. మేము గురుద్రోహం చేసినటువంటి వాళ్ళమయ్యాం. ఆ సమయంలో ఏమీ చేయకపోయినా మేము ప్రశాంతంగా కూర్చున్నా సరే ఇటువంటి బాధ ఉండేటువంటిది కాదు. అది కూడా మా వల్ల సాధ్యం కాలేదు బాబా. మీ వద్దకు వచ్చి కూడా మేము యథేచ్ఛగా ప్రవర్తించామే. ఈరోజు మనం కూడా అంతే కదా. షిరిడీకి వెళ్తాము. వెళ్ళినప్పుడు ఎంత సమయాన్ని మనం గురు కథాశ్రవణంలో మనం సద్వినియోగం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. యథేచ్ఛగా మనం ప్రవర్తిస్తాం షిరిడీకి వెళ్ళినా సరే. ఎందుకంటే అక్కడ కూడా మన యొక్క నైజాన్ని మనం మర్చిపోము. ఒక గురువు స్థానానికి వెళ్ళాం, ఈవెన్ గుడికి వెళ్ళినా సరే యథేచ్ఛగా ప్రవర్తిస్తుంటాం. కనీసం మొబైల్ సైలెంట్లో పెట్టాలనేటువంటి ఇంగిత జ్ఞానాన్ని కూడా మనం మర్చిపోతాం. భక్తుడి యొక్క నైజాన్నంతా కూడా ఇక్కడ బాబా అద్భుతంగా ఈ అధ్యాయంలో చెప్పించారు కదా. షిరిడీకి వచ్చి యథేచ్ఛగా ప్రవర్తించేటువంటి వాళ్ళమని చెప్పి ఆ రోజు భక్తులు అనుకున్నారు. కానీ ఈరోజు మనం కూడా షిరిడీయే కాదు, ఎక్కడికి ఏ మందిరానికి వెళ్ళినా సరే మనం యథేచ్ఛగా ప్రవర్తిస్తూ ఉంటాం. అసలు మనం ఒక తీర్థక్షేత్రానికి, ఒక గురుస్థానానికి వచ్చినటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోతూ ఉంటాం. మనం ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తాం, యథేచ్ఛగా ఉంటాం. ఇది సరైనటువంటిది కాదు అనేటువంటి విషయం ఈ అధ్యాయం ద్వారా మనకు చెప్తున్నారు. అంతేకాదు బాబా వారి శరీరాన్ని వదిలినా సరే భావం లేనటువంటి వారికి వారు గుప్తంగానే ఉంటారు. వారు అసలు కనిపించరు. భావికులకు మాత్రము వారు స్పష్టంగా కనిపిస్తారు. చిత్తవృత్తిని బట్టే అనుభూతి తప్పక కలుగుతుంది. చావడిలో బాబా గుప్త రూపంలో ఉంటారు, ద్వారకామయిలో బ్రహ్మరూపంలో ఉంటారు, సమాధి మందిరంలో సమాధి అవస్థలో ఉంటారు, ఆనంద రూపంలో వారు సర్వత్రతా ఉంటారు. కాబట్టి వారు ఆనంద స్వరూపంలో సర్వత్రతా ఉన్నారనేటువంటి దాన్ని మనం మనసుకు ఎక్కించుకోవాలి. ఎందుకంటే బాబా యొక్క బ్రహ్మతత్వాన్ని చూడడానికి 24 గంటలు మనము ద్వారకామయిలో కూర్చోలేము. సమాధి స్థితిలో ఉన్నటువంటి బాబాను దర్శించడానికి ఎప్పుడు మనం సమాధి మందిర ప్రాంగణంలో ఉండలేము. కానీ వారు సర్వత్రతా ఆనంద స్వరూపంలో ఉండి మనందరినీ కూడా ఆనంద స్వరూపులుగా వారు మారుస్తున్నారు. ఇది అద్భుతమైనటువంటి అవగాహన మనందరికీ కూడా. ఎందుకంటే బాబా లేనటువంటి జీవితము ఆనందంగా ఉండదు. వారు ఆనంద స్వరూపంలో ఉండి మనందరినీ కూడా ఆనందంలో ముంచెత్తేటువంటి గొప్ప స్థితికి వారు శరీరాన్ని వదిలి వెళ్ళారనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇంతకు మించినటువంటి వర్ణన ఉండదనిపిస్తుంది. ఎందుకంటే బాబా కానీ భగవంతుడు కానీ ఆయా స్థానాల్లో ఆయా రూపాల్లో ఉంటారని చెప్తారు. దశావతారాల్లో ఆయా రూపాల్లో శ్రీ మహావిష్ణువు పలానా పలానా చోట ఉంటారని చెప్పి మనం
పురాణాలు ఇతిహాసాలు మనకు చెప్తూ ఉంటాయి. కానీ బాబా విషయంలో సచ్చరిత చెప్పేటువంటి ఆ ఒక్క పదం మాత్రం మన మనస్సులకు ఎంతో హాయిని కలిగిస్తుంది. వారు అక్కడ ఇక్కడ ఎక్కడో ఉండరు, సర్వత్రత ఆనంద స్వరూపంలో ఉంటారు. వారు ఆనంద స్వరూపుడై అంతటా ఉంటారనేటువంటిది మాత్రమే సత్యము. దీన్ని మాత్రమే మనము అంటిపెట్టుకొని ఉండాలి. అదేవిధంగా బాబాను మనం ఏ విధంగా అంటిపెట్టుకొని ఆనంద స్వరూపంలో మనం ఉంటున్నామో, బాబా కూడా తన వద్దకు వచ్చినటువంటి వారిని ఎంత పదిలంగా కాపాడుకుంటారు. ఆ జీవికి, ఆ వ్యక్తికి ఏదైనా అయితే ఎంత తల్లడిల్లిపోతారు అనేటువంటి ప్రస్తావన సచ్చరితలో 45వ అధ్యాయంలో ఉంది. బాబా తన గురు ప్రసాదంగా ఉంచుకున్నటువంటి, తన వద్ద ఉంచుకున్నటువంటి ఇటిక విరిగిపోతే నా అదృష్టం బ్రద్దలైపోయింది, నా జీవన సహచరి ఇక నాతో లేదు, ఇది విరిగిపోయింది, ఇక నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి సమాధికి సంబంధించినటువంటి సూచన వారు చేస్తారు. ఎందుకంటే బాబా ఆ ఇటుకను ఆసనంగా చేసుకొని దానిపైన చేయబెట్టి వారు ఒక సమాధి స్థితిలోకి వెళ్ళేటువంటి వారు, ఒక యోగ స్థితిని వారు అనుభవించేటువంటి వారు. ఆ ఇటుక తన గురు ప్రసాదంగా బాబా చెప్పారంటే దానికి ఎంత గొప్ప మహత్వం ఉంది. అంతేకాదు తన వద్దకు వచ్చినటువంటి ఇటుకే కాదు, ఎవ్వరూ కూడా బ్రద్దలైపోవడానికి బాబా అస్సలు అంగీకరించరు. అందరి జీవితాలను కూడా బాబా ఇటుక వలె ఎంతో భద్రంగా చూసుకుంటారు. కాకపోతే మనం చేసేటువంటి తప్పులు, మనం చేసేటువంటి కర్మల వల్ల కొన్ని సందర్భాల్లో మన జీవితం కూడా ఇటుక పెడ్డవలే విచ్చుకపోతుంది. అప్పుడు బాబా కూడా తన ఇటుక విరిగిపోయినందుకు ఎంత బాధపడ్డాడో మన జీవితాలు కూడా చిన్నాభిన్నమైనప్పుడు అంతే బాధపడతారు. కాబట్టి బాబా మన యొక్క జీవితాలు ఛిద్రం కాకుండా ఉండడానికి ఆయన సర్వవేళల్లా సర్వావస్థల్లో కూడా మనల్ని, మన శ్రేయస్సును చూస్తారు, మన యోగక్షేమాలను చూస్తారు. ఇటుక విరిగిపోతే బాబా రోదిస్తూ ఉంటే మహల్సా అంటాడు, బాబా ఈ ఇటుకకు బదులు ఇంకొక ఇటుక తీసుకోవచ్చు కదా అంటారు. లేదు ఈ ఇటుకకు సమానమైనటువంటి ఇటుక మరొకటి ఉండదు అని అంటారు. ఇలా అయితే ఒక పని చేద్దాం బాబా, దీన్ని బంగారు తీగతో కట్టించి అతికించనా అని అంటాడు. మహల్సాపతికి ఇంట్లో భోజనానికే లేదు. స్వర్ణకారుడు ఏ విధంగా అయితే మాట్లాడాడో అదే విధంగా బాబాను ఓదార్చడానికి బాబా దీన్ని బంగారు తీగతో చుట్టాలా అని అంటాడు. ఇక్కడ గురువు కోసము తపించేటువంటి మనస్సు అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే బంగారు పిసరంతా కూడా లేదు ఇంట్లో, అయినా సరే బాబాను సంధాయించడానికి బాబా దీన్ని బంగారు తీగతో చుట్టి అతికించమంటారా అంటారు. బాబా అంటారు, లేదు మహల్సా, నా కర్మే బద్దలైపోయింది, దీది ఇంకా ఇంతే, నా జీవన సహచరి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఇక్కడ ఉండలేను అనేటువంటి విషయాన్ని బాబా ముందుగానే సూచిస్తారు. అంతేకాదు 44వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని హేమాడ్పంత్ ప్రస్తావిస్తారు. బాబా మార్గశిర పౌర్ణమి రోజు వారి శరీరాన్ని మహల్సాపతికి అప్పగించి 72 గంటల పాటు వారి యొక్క ఆత్మను బ్రహ్మాండంలో లీనం చేస్తాడు. ఈ 72 గంటల సమాధి ఘట్టంలో ఒక భక్తుడి యొక్క దీక్ష, పట్టుదల, సాహసం మనకు చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. బాబా చనిపోయారు, ఇక లేరు, వారు సూచించినట్టుగా ద్వారకామయ్య 6 బయట వారిని సమాధి చేద్దామని చెప్పి అందరూ పట్టుబట్టిన మహల్సా మాత్రం అస్సలు ఒప్పుకోరు. నా భగవాన్ నాకు మాట ఇచ్చాడు, మరలా తిరిగి వస్తాడని చెప్పి వారు విధించినటువంటి గడువు వరకు బాబా యొక్క దేహాన్ని మీరు తీసుకోవాలనుకుంటే ముందు నన్ను చంపి నా దేహాన్ని పాతి బాబా యొక్క శరీరాన్ని మీరు తీసుకెళ్ళండి అని అంటారు. అంత గొప్ప సాహసం మహల్సాపతిది. బక్కపల్చటి శరీరంతో ఉన్నటువంటి మహల్సా యొక్క ధైర్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. నిజంగా ఒక్కరు పట్టి లేపి పక్కన పడేస్తే పడిపోయేటువంటి పర్సనాలిటీ. కానీ గురువు యొక్క శరీరం తన యొక్క ఒడిలో ఉండడంతో కొండంత ధైర్యం మహల్సాకు వచ్చింది. బక్కపల్చటి శరీరంతో ఉన్నారు కదా అని చెప్పి మహల్సాను ఎవరైనా ఇద్దరు కలిసి లాగితే వచ్చేవారు కాదేమో. ఎందుకంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి యొక్క దేహం అతని ఒడిలో ఉంది, అతన్ని లేపగలిగేటువంటి శక్తి ఎవరికి ఉంటుంది. అందుకని ఆ సాహసం ఎవరూ చేయలేదు. అంతేకాదు బాబా ఇక్కడ ఒక విషయాన్ని మనందరికీ చెప్పారు. మహల్సాపతి వంటి గొప్ప భక్తి, ధైర్యం, సాహసం, ఓపిక ఉన్న చోట నేను ఎప్పుడూ సజీవంగానే ఉంటాను.
మనందరి మీద ప్రేమతో బాబా వచ్చాడని చెప్పి మనం అనుకోకూడదు. 72 గంటల తర్వాత మహల్సాపతి యొక్క నిష్ఠ, పట్టుదల ఇవన్నీ చూసి మరలా వారు శరీరాన్ని తీసుకున్నారు. అంటే భవిష్యత్తులో నా పైన ఆధారపడేటువంటి భక్తులందరి శ్రేయస్సు కోసం ఇటువంటి మహల్సాలు అనేక మంది భవిష్యత్తులో నా భక్తులుగా మారుతారు. మహల్సా అంత కాకున్నా భక్తి ప్రేమలను గుండెల్లో నింపుకొని నాపైనే ప్రాణాలు పెట్టుకున్నటువంటి వారు అనేక మంది ఈ కలియుగంలో పుడతారు. నాతో రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డలందరికీ ఈ కలియుగంలో సేవను చేయాలి, శ్రేయస్సును అనుగ్రహించాలి అనేటువంటి లక్ష్యంతో బాబా ఆ 72 గంటల సమాధి నుంచి తిరిగి వచ్చి వారు సజీవులై ఆ తర్వాత మళ్ళీ 36 సంవత్సరాలు వారి యొక్క శరీర ప్రస్థానాన్ని కొనసాగించి 1918 అక్టోబర్ 15వ తేదీన వారి యొక్క శరీరాన్ని వదిలి నిత్య చైతన్యవంతులై అంతటా ఉండేటువంటి స్థితికి, అంతటా వారు ఆనంద స్వరూపంలో ఉండి ఈ లోకాన్ని ఆనందంతో ముంచెత్తాలనేటువంటి కొత్త అవతార ప్రస్థానంలోకి వారు వెళ్ళారు. అదే ఈరోజు సత్యం. ఆనంద స్వరూపుడిగా ఎంతోమంది జీవితాలను ఆనంద ఢోలికల్లో తేలియాడిస్తున్నటువంటి ఆ సమర్థ సద్గురువుకు ఎన్ని జన్మలెత్తినా వారి రుణాన్ని మనం తీర్చుకోలేము. ఈ మానవ జన్మ మనకు లభించినందుకు వారి సేవలో, వారి ధ్యాసలో, వారి ధ్యానంలో ఉంటూ వారి రుణాన్ని తీర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ సాయిరాం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.